ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9.80 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 65,098 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 120 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద గల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. అలాగే 500 మీటర్ల దూరం వరకు ఎవరూ గుమిగూడవద్దని సూచించారు. నేటి నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవడం మంచిది. ఫస్ట్ ఇయర్ MPHW గ్రూప్ తీసుకున్నాం. చాలా మోటివేషన్ చేసిర్రు కాలేజ్ వాళ్ళు, ఇంకా ఇంట్లో వాళ్ళు. చాలా చదువుకున్నాం. 4 o'clockకి 5 o'clockకి లేచి ఫ్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ ఇట్లా డైలీ పెట్టేవాళ్ళు. మాకు పెట్టినా కూడా మేము 100% ఇస్తామని చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9.80 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 65,098 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 120 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద గల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. అలాగే 500 మీటర్ల దూరం వరకు ఎవరూ గుమిగూడవద్దని సూచించారు. నేటి నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవడం మంచిది.